క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఏప్రిల్ 6వ తారీఖు 2026 సంవత్సరం మదురై జిల్లా కోర్టు 9 మంది పోలీసులకి ఉరిశిక్షని ఖరారు చేసింది. ఈ ఉరిశిక్ష పడటానికి ప్రధానమైన సాక్షి రేవతి అనేటువంటి మరొక పోలీసు ప్రియులారా. ఇది భారతదేశపు న్యాయ చరిత్రలోనే ఒక సంచలనంగా మనందరం కూడా భావించాలి. ఇది క్రైస్తవులంగా మనందరం కూడా తెలుసుకోవలసినటువంటి ఒక సంఘటన ప్రియులారా. కారణం ఏమిటి అంటే, నీతి న్యాయం పక్షాన మనం నిలబడినప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనం చేసినటువంటి వారం అవుతాం. ఆవిడ ఒక పోలీస్ ఆవిడ అయినా కానీ అన్యాయానికి గురి అయినటువంటి వారి పక్షాన ఈ రేవతి అనేటువంటి సామాన్యమైన పోలీసు అధికారి నిలబడి వారి పక్షాన సాక్ష్యం చెప్పింది. ఈ మధ్యలో రోడ్డు మీద యాక్సిడెంట్ అయితేనే సాక్ష్యం చెప్పటానికి వెనకడుగు వేసేటువంటి మనం చిన్న చిన్న విషయాలలో మన కళ్ళెదురుగా జరిగినటువంటి వాటికే సాక్ష్యం చెప్పటానికి నాకెందుకులే అని జీవించేటువంటి మనకి ఈ పోలీస్ అయినటువంటి రేవతి ఒక స్త్రీ మనందరికీ కూడా ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. ఏం జరిగింది, ఎందుకు ఈ 9 మంది పోలీసు అధికారులకి ఉరిశిక్ష ఖరారు చేయబడింది? నిజం చెప్పాలంటే 10 మంది, ఆ 10 మందిలో ఒక అతను కరోనా టైంలో చనిపోయాడు. 9 మంది కూడా ఉరిశిక్షని మదురై జిల్లా కోర్టు ఖరారు చేసింది. ఏం జరిగింది, ఏమయ్యింది అని తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. జూన్ 19వ తారీఖు 2020వ సంవత్సరంలో లాక్డౌన్, కరోనా లాక్డౌన్ ఉన్న సమయంలో 2 వ్యక్తులు, పి జయరాజు, అతని కుమారుడు ఫెనిక్స్, ఏ పేరన్నా కావచ్చండి, వీళ్ళిద్దరూ కూడా కొంచెం ఆలస్యంగా షాపును క్లోజ్ చేశారు. 10ంటికి క్లోజ్ చేయమంటే ఒక 10 నిమిషాలు ఎక్కువ అయిపోయింది అంతే. వాళ్ళు క్లోజ్ చేస్తుండగానే పోలీసులు రావడం, వాళ్ళని దౌర్జన్యం చేయడం, వీళ్ళు కొంచెం అలా కాదండి క్లోజ్ చేస్తున్నామని అంటుండగానే వీళ్ళని లాక్కొని వెళ్ళటం, ఆ యొక్క పోలీస్ స్టేషన్లో పెట్టి వారిని బాధ్యతారాహిత్యంగా చిత్రవతకు గురి చేశారు. ఇంకా ఎక్కువగా పాత కక్షలు పెట్టుకొని పోలీసు వాళ్ళని దారుణాతిదారంగా కొట్టడం, ఆ పోలీసు లాఠీలతోటి వాటిని పెట్టకూడని చోట పెట్టడం, మర్మావయ అవయవాలలోనికి దూర్చటం, వారిని దారుణంగా హింసించటం, జంతువుల కంటే కూడా దారుణంగా కొట్టడం జరిగింది ప్రియులారా. అయితే దాని కారణంగా వారిద్దరు కూడా మరణించారు. ఫెనిక్స్ అనేటువంటి వ్యక్తి జూన్ 22, 2020 సంవత్సరంలో మరణిస్తే, ఆ మరునాడే జయరాజు కూడా ఆ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయారు. అయితే ప్రియులారా, వీళ్ళందరూ పోలీసు ఉన్నతాధికారులు. కేసు నమోదు చేయబడింది. బలమైన సాక్ష్యం లేకపోతే ఈ కేసు చాలా సులువుగా వీగిపోద్ది. ఇటువంటి సమయంలో ప్రియులారా, సుమారుగా 5 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ నెల 6వ తారీఖున ఈ కేసులో వాళ్ళ మరణానికి కారణమైనటువంటి 10 మందికి కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. చెప్పాను కదా, వాళ్ళల్లో ఒక అధికారి ముందుగానే కరోనా టైంలో చనిపోయారు. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, ఒక నిస్సహాయులైనటువంటి వ్యక్తులకి అన్యాయంగా అక్రమముగా దాడి చేసి, ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళని చంపివేశారు. ఆ ఇద్దరిని కూడా, తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా జంతువుల కంటే దారుణంగా కొట్టారు. ఎలాగా చివరికి ప్రజలందరూ కూడా ధర్నాలు చేయటం ద్వారా ఈ కేసు పెద్ద సిబిఐ లాంటి వారి చేతుల్లోకి వెళ్ళింది. బలమైన సాక్ష్యం కావాలి.
రేవతి అనే ఒక స్త్రీ న్యాయం పక్షాన నిలబడింది. ఆవిడ కూడా ఒక పోలీసే. ఆ రాత్రి ఆవిడ డ్యూటీలో ఉంది. ఆమె జరిగిందంతా చూసింది, ఆ దారుణాన్ని కళ్ళారా చూసింది. కాబట్టి యథాతథంగా న్యాయాన్ని, ఆ సత్యాన్ని సత్యంగానే చెప్పింది. ఆమె సాక్ష్యమే ఆ నిర్ధారణలో ప్రధానమైన సాక్ష్యం అయ్యింది. ప్రియులారా, ఈ రోజున ఆ చనిపోయినట్టు జయరాజుకి, బెనిక్స్కి న్యాయం జరిగినట్లుగా మనం భావించాలి. ఆ న్యాయం జరగటానికి కారణం ఒక తల్లి, ఒక స్త్రీ ధైర్యంగా ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పగలిగింది. అవును, ఆవిడ మార్గం సులభంగా ఉండదు, ఇరుకైన మార్గంగానే ఉంటుంది. ఆమె ఇంకా పోలీస్ డ్యూటీ చేయాలి. ఆమె తోటి వాళ్ళు ఎత్తి పొడుస్తారు, ఆమెకు శ్రమలుంటాయి, కష్టాలుంటాయి. అయినా కానీ ఆ దారుణమైన సంఘటనను చూసిన తర్వాత ఆమె సత్యం పక్షాన నిలబడింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగా ఆమె ఏ మతమో నాకు తెలియదండి, ఆమె ఏ విశ్వాసంలో జీవిస్తుందో నాకు తెలియదు. కానీ ఇది మనందరికీ ఒక కనువిప్పు కావాలి. భారతదేశపు ఈ చట్టంలోనే, ఈ వ్యవస్థలోనే అది ఒక విజయంగా మనందరం చూడాలి. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం మనందరికీ ఆదర్శం కావాలి. క్రీస్తు ప్రభు ప్రియులకు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనములో, నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు వచ్చి తిని, సత్యసంధులు నా సాక్ష్యము, నా స్వరమును ఆలకిస్తారని పలికారు. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం సత్యసంధులుగా జీవిస్తున్నామా, అసత్యసంధులుగా జీవిస్తున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇది క్రీస్తు ప్రభు యొక్క పిలుపు మనందరికీ కూడా. క్రీస్తును అనుసరిస్తున్నామని చెప్పుకొని, క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటా, ఆ సత్యసంధుడైనట్టు యేసయ్యకి అనుచరులమని చెప్పుకుంటా, మనం కూడా తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేశామనుకో, అవినీతి మార్గంలో ప్రయాణం చేశామనుకో, అసత్య మార్గంలో ప్రయాణం చేశామనుకో, ఎలా అది చెల్లుతుందండి? ఎలా నువ్వు క్రైస్తవుడు అవుతావు? నేను ఎప్పుడు చిన్న చిన్న ఉదాహరణలు చెప్తానండి. ఒక షాప్ ఉంటే నీకు న్యాయబద్ధంగా లాభాన్ని చూసుకో, తప్పులేదు. ధర్మబద్ధంగా చూసుకో. లేకపోతే ఏదైనా వ్యాపారం చేస్తుంటే ధర్మబద్ధమైన లాభాన్ని తీసుకో. కానీ జ్ఞానం లేనటువంటి వారంటే పెద్దగా చదువుకున్నటువంటి వారిని ఆసరాగా తీసుకొని మోసం చేయటం దేవుడు మెచ్చడు. ఎప్పుడో ఒకసారి అది మనకు షాక్ తగులుతుంది. దేవుడు మనకు ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, చక్కని శాలరీ వస్తుంది. దానికి తగినట్లుగా నేను పని చేస్తున్నానా, లేకపోతే లొసుగులు కనిపెట్టుకొని అందులో నేను ఎలా లాభం పొందాలి అని చూస్తున్నానా? రేవతి మనందరికీ ఒక గొప్ప ఆదర్శంగా ఉండాలి. నేను చాలా చోట్ల వింటున్నానండి, నేను చాలా చోట్ల క్రైస్తవులు అనేటువంటి వారి దగ్గర వింటున్నాను, తప్పుడు దారిలో వెళ్ళొచ్చు, ఏం కాదు. ఇంకా ఎలా ఈ రోజుల్లోనండి ఒక మంచి మార్గంలో నడిపించే నాయకుడు మనకొద్దండి, ఒక నీతి మార్గం నడిపించే నాయకుడు మనకొద్దు. నేను ఒక పార్టీ అంటలేదండి, ఎవరైనా కానీ. ఎవరు కావాలి మనకి? దౌర్జన్యాలు చేసేవాళ్ళు, దగా చేసేవాళ్ళు, రౌడీజం చేసేవాళ్ళు, లేకపోతే అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళు. మనం మోసం చేయటానికి, మనం అన్యాయం చేయటానికి మనకి సపోర్టుగా ఉండేవాళ్ళు మనకు కావాలి నాయకులు. ఎవరైనా కానీ, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, నేను న్యూట్రల్గా మాట్లాడుతున్నానండి. ప్రియులారా, నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం? క్రైస్తవుడు అనేటువంటి వాడు క్రీస్తును అనుసరించేటువంటి వాడిగా ఉండాలి. క్రీస్తు ఏమంటున్నాడు? నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటున్నాడు. ఒక రోజున మనం సాక్ష్యం ఇవ్వద్దు యేసు ప్రభు ముందు? మన జీవితాన్ని గురించి సాక్ష్యం ఇవ్వద్దు? కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 5వ అధ్యాయంలో 9-10 వచనాలలో మనం బ్రతికిన వారముగా మనం నిలబడతాం. మనం చేసిన క్రియలను బట్టి, మనం ఆడిన మాటలను బట్టి, ఎవరి వారి క్రియలు ఎవరి వారి మాటలను బట్టి తీర్పు విధించబడుతుంది అన్నాడు కదా. నీవు నేను ఏ విధముగా జీవిస్తున్నాం? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 37వ వచనంలో ప్రభు అంటాడు కదా,
అవును అంటే అవునని చెప్పు సాక్ష్యాన్ని, లేనిపోయినటువంటివి చెప్పమాకు. మన ఇళ్ల మధ్యలో జరిగేటువంటి ఒక అసత్యము, అన్యాయం జరిగినప్పుడు నీవు ఆ వ్యక్తి తరపున నువ్వు జీవించగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావా? అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ? ఇంకా శక్తిమంతుడు అయితే అసత్యమైన వాడి పక్షాన్ని మాట్లాడుతున్నాం మనం చాలామంది. ఆత్మపరిచరణ చేసుకోవాలండి. ఇది తీయగా ఉండే వాక్య పరిచర్య కాదండి. కొంచెం ఈ వాక్య పరిచర్య ఇష్టం లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉంటాం మనలో, ఇటువంటి వాక్య పరిచర్య కానీ చెప్పాలి. ఏ విధముగా ఉంటున్నాం, మన మీదకు వస్తుంది అనుకున్నప్పుడు మనకెందుకు వచ్చిన గొడవలే, ఆడు పోతే పోయాడు, వాడిది న్యాయం. యాక్చువల్గా వాడి పక్షాన నేను మాట్లాడను, ఎందుకంటే వీడి పక్షాన మాట్లాడితే నాకు కొంచెం లాభం ఉంటుంది. అన్యాయం చేసినటువంటి వాడి పక్షాన మాట్లాడితే నాకు కొద్దిగంత ఒరిగేది ఉంటుంది కాబట్టి వాడి పక్షాన మాట్లాడతా. కానీ రేవతి పోలీసు ఉద్యోగం అయి ఉండి కూడా తప్పు చేసినటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడింది, నీతి పక్షాన నిలబడింది. నేను నీతి పక్షాన నిలబడకపోతే, ధర్మం పక్షాన నిలబడకపోతే నేను క్రీస్తు శిష్యుణ్ణే కాదు, క్రీస్తు అనుసరుణ్ణే కాదు, నేను అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడి కిందకి వస్తాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, సత్యానికి ఫలితం ఉంటుందండి. సత్యానికి సాక్ష్యంగా ఉన్నప్పుడు ఫలితం ఉంటుంది తప్పనిసరిగా. ఏమిటి? నీకు మనుషుల ముందు గౌరవం దక్కుతుంది, దేవుని ముందు ముఖ్యంగా గౌరవం దక్కుతుంది. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనములో, మీ వెలుగును మనుషుల ఎదుట ప్రకాశింపనిండు, వారు మీ సత్కాలను చూచి పరలోకమందున మీ తండ్రిని సన్నుతించాలి. అవును ప్రియులారా, అవును. పేతురు గారు ఏమంటారు? పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 12వ వచనంలో, అన్యజనుల ఎదుట మీ ప్రవర్తన మేలైనదై ఉండినట్లుగా చూసుకోనండి, వారు మీ సత్కాలను చూచి దేవుని మహిమపరచాలి. నన్ను చూచి, నిన్ను చూచి ప్రజలు యేసుప్రభుని మహిమపరుస్తున్నారా? లేకపోతే వీడు కూడా అధర్మ మార్గమే, వీడు మళ్ళీ యేసుప్రభుని నమ్ముతున్నాడంట అంటున్నారా? నన్ను బట్టి నా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా? నా నీతిని బట్టి నా దేవుని యొక్క నామం, నా యేసయ్య నామం గౌరవించబడుతుందా? అబాసు పాలవుతుందా? ఆత్మపరిచరణ చేసుకో. చాలా ముఖ్యమైన సందేశం అండి ఇది, సవాలుతో కూడుకున్నది కూడా, చాలామందికి రుచించినటువంటి వాక్యం అండి ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో తీయట మాటలు, అద్భుతాలు జరిగిపోతాయని చెప్పే మాటలు ఇష్టపడుతున్నాం కదా, కానీ ఇది సాక్ష్యాన్ని ఇచ్చేటువంటి కాలం అండి. పేతురు గారు అపోస్తుల కార్యాలలో వాళ్ళు మీరు యేసుప్రభు పక్షాన మాట్లాడొద్దు అంటే, మేము దేవునికి భయపడాలా మీకు భయపడాలా అన్నారు. నేను ఒక మాట చెప్తాను, వింటారా? క్రైస్తవ్యాన్ని పాడు చేసేది, క్రైస్తవ్యాన్ని ఎదగకుండా చేసేది, క్రైస్తవ్యానికి ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? క్రైస్తవ్యానికి ప్రధాన శత్రువు ఎవరో తెలుసా? మనం అంటున్నాం కదా, వాళ్ళు ఆ మతం వాళ్ళు, ఈ మతం వాళ్ళు, ఆ నాయకులు ఈ నాయకులు అంటున్నాం కదా. క్రైస్తవ్యానికి ప్రధాన శత్రువులు క్రైస్తవులే, వాళ్ళ జీవితాలే. నా జీవితమే ఒక గురువుగా ఒకవేళ నా జీవితమే క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉంటుందేమో. అవును ప్రియులారా, గురువుల జీవితాలే ఉంటున్నాయేమో, బోధకుల జీవితాలే ఉంటున్నాయేమో, క్రైస్తవుడిగా నీ జీవితమే ఉంటుందేమో. క్రైస్తవ్యం పెరగకుండా ఉండడానికి పరాయి వాళ్ళు కాదండి ప్రధాన శత్రువులు, మనమే, మన బ్రతుకులే, మన జీవితాలే, మన నడతలే, మన నడకలే, మనమేనండి ప్రధాన శత్రువులం. మీరందరూ గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యం మీద హింస వచ్చినప్పుడల్లా క్రైస్తవ్యం పెరుగుద్దండి. డోంట్ వర్రీ. క్రైస్తవ్యానికి శ్రమలు వచ్చినప్పుడు గ్యారంటీ క్రైస్తవ్యం పెరుగుద్ది. దెర్ ఈజ్ నో డౌట్. క్రైస్తవ్యానికి హింసలు, సవాళ్ళు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, క్రైస్తవ మతానికి వేదహింసలు వచ్చినప్పుడు క్రైస్తవం ఎప్పుడు పెరిగిందండి. క్రైస్తవం తరగదు. అసలు ఆ అపోహలో ఉండమాకండి మీరు. క్రైస్తవ్యానికి శ్రమలు వస్తున్నాయి అంటే క్రైస్తవ్యానికి మంచి రోజులు వచ్చినట్టే, క్రైస్తవ్యం పెరుగుద్ది. కానీ క్రైస్తవ్యం ఎప్పుడు తరిగిపోద్దో తెలుసా? క్రైస్తవం ఎప్పుడు బలహీనపడుద్దో తెలుసా? క్రైస్తవులు క్రీస్తును అనుసరించినప్పుడు,
క్రైస్తవ్యాన్ని మనకి ఒక అనుకూలమైన మార్గంగా, ఈ లోకానుసారానికి అనుకూలమైన మార్గంగా మలుచుకున్నప్పుడు అండి. అవును ప్రియులారా, చరిత్రను చూడండి. దర్శన గ్రంథములో యేసు ప్రభువు సంఘాన్ని గురించి ఒక మాట చెప్తాడండి. ఏమంటాడు? నీవు వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. ఆ నులివెచ్చనితనము సంఘములో ప్రవేశిస్తుందో చూడండి. సాక్ష్యము లేనటువంటి జీవితాలు ఉంటాయి చూడండి. అప్పుడు ప్రియులారా క్రైస్తవ్యం నాశనం అవుద్దండి. క్రైస్తవ్యానికి బయట నుంచి శత్రువులు కాదు, లోపల ఉన్నటువంటి వాళ్ళే శత్రువులండి. దర్శన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం నుంచి చదువుకుంటే లవదోకియా సంఘానికి యేసు ప్రభువు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, నీ కృత్యాలు నాకు తెలుసు, నీవు చల్లగానైనా లేవు, వేడిగానైనా లేవు. నీవు ఆ రెంటిలో ఏదో ఒకటి అయినా ఎంత బాగుండును. నీవు చల్లగానైనను వేడిగానైనా లేవు, నులివెచ్చని తనముతో ఉన్నావు కనుక నిన్ను నా నోటి నుండి విమియబోతున్నాను. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, కావలసినవన్నీ నాకున్నవని నీవు అనుకుంటున్నావు. కానీ నీవు ఎంత దీనుడవో, ఎంత హీనుడవో నువ్వు ఎరగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడివి. కొంచెం కఠినంగానే చెప్తున్నాడు యేసు ప్రభు. ఇంకా అదే దర్శన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనములో పార్తీసు సంఘానికి చెబుతూ ఏమంటారంటే, మీరు మృతులైనట్లుగా జీవిస్తున్నారు. బయటికి మనం చర్చిలకు వెళుతున్నాం, డాన్సులు ఈ రోజుల్లోనండి మాట్లాడాలండి కొన్ని. ఏంటండి ఏం జరుగుతుంది? స్టేజీల మీదకి వెళ్ళటం, సినిమా పాటలతోటి కూడినటువంటి సౌండ్లతోటి డాన్సులు వేయటం. దావీదు నాట్యం ఆడాడుగా కాబట్టి మేము కూడా నాట్యం ఆడుతున్నాం. విచిత్రమైన డ్రెస్సులు వేసుకొని, విచిత్రమైన జుట్లు వేలాడి తీసుకుంటే ఎక్కడ? క్రైస్తవ ప్రార్థనా కూటాలలో. మీరు మృతులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మేల్కొనండి. మేల్కోకపోతే పనిచేయదు. ఈ రేవతి మనందరికీ గట్టి సాక్ష్యం అండి. ప్రభు అన్నాడు, నేను సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చా, సత్యసంధులు నా స్వరాన్ని వింటారని పలికాడు. ప్రియమైన క్రైస్తవులారా, మనం ఏ విధంగా ఉన్నాం? మనం అద్భుతాలు కోరుకునేటువంటి వారిగా మాత్రమే ఉన్నామా, లేకపోతే సత్యానికి కాస్తో కూస్తో సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళముగా ఉన్నామా? ఆత్మపరిశీలన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వేడుకోవాలి, దేవా నేను కూడా ఇరుకైన మార్గం గుండా ప్రవేశించటానికి నాకు శక్తినివ్వండి ప్రభుగా. నేను ఒకళ్ళని అంటలేదండి, ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయండి, అప్రమత్తంగా ఉండండి. క్రైస్తవ్యం అబాసు పాలవుతుందండి. ఎవరి వల్ల కాదు, లోపల వాళ్ళ వల్లే. అవునండి, లోపల. ఇంకా ఈ సమయంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. ఏంటంటే, గొర్రెతోలు కప్పుకున్న తోడేళ్ళు సంఘములు ఎక్కువయ్యారు. ప్రభు అన్నారు కదా, నా పేరిట చాలామంది వస్తారు, మోసగాళ్ళు వస్తారు. యూట్యూబ్ ప్రీచర్లు అయ్యారు, ఎక్కువయ్యారు. ఎలా వస్తున్నారంటే, నువ్వు ఆధ్యాత్మికమైనది, పవిత్రమైనది, భక్తిని పెంచేది నువ్వేం చేసినా ఆచారం అని ఎత్తన్నారండి. నువ్వు భక్తిలో జీవించటానికి ఒక డ్రెస్ వేసుకున్నావనుకో, ఒక దీక్ష పూనావనుకో, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళావనుకో, భక్తి పెరుగుతుందనుకో, ఆ గొర్రెతోలు కప్పుకున్నటువంటి ఆ తోడేలు బోధకుడు ఏమంటున్నాడంటే, అది ఆచారం, అది బైబిల్లో లేదు. భక్తిని పెంచే దేనినైనా కానీ ఇలాగానే బోధిస్తున్నారు. ప్రమాదంలో ఉందండి క్రైస్తవ్యం. అది వినేటువంటి వాళ్ళు కూడా కమెంట్స్ కూడా అవును అవును అంటున్నారండి. జాగ్రత్త జాగ్రత్త ప్రియమైన కథోలికులారా, ప్రమాదం అంచున ఉన్నాం మనం. క్రైస్తవ్యమే ప్రమాదం అంచులో ఉంది. పాశ్చాత్య దేశాలలో క్రైస్తవ విశ్వాసం ఎందుకు కొడిగట్టిపోయిందండి? క్రైస్తవ్యం ఎందుకు కొడిగట్టిపోయింది పాశ్చాత్య దేశాలలో, యూరోపియన్ దేశాలలో? ఎందుకు విశ్వాసం సన్నగిల్లిపోయింది? అక్కడ ఎవరున్నారు వేరే మతస్థులు? లేదే.
క్రైస్తవ్యానికి విరోధి బయటవాడు కాదు, లోపల వాళ్లే. జాగ్రత్త. మరియమాత పిల్లవాడిని ఎత్తుకుందనుకో, అదిగో ఆ మరియా పలానా దేవతలాగా ఉంది, అక్కడి నుంచి వచ్చింది అంటున్నారు. ఒరే పిచ్చోడా, ఏ తల్లి పిల్లవాడిని ఎత్తుకున్నా సంఖలోనే ఉంటుంది. ఈస్టర్ పండగ వేరే దేవత నుంచి వచ్చిందంటున్నారండి. మూర్ఖుడు, యేసు ఉత్థానమయ్యాడని మీకు తెలియదా? పేరు ఈస్టర్ అని ఉంది, ఉత్థాన పండగ అని తెలియదా నీకు? చాలా ప్రమాదంలో ఉందండి క్రైస్తవ్యం. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తుంటే కరెక్ట్గా ఆ ఉపవాస దినాలకి ముందే బోధకులు బయలుదేరి ఇది బైబిల్లో లేదు అంటున్నారండి. ఎలా చూపించాలి, వాళ్ళకి నిరూపించాలి? యేసు 40 రోజులు ఉపవాసం ఉన్నాడుగా అంటే ఈ గొప్ప బోధకుడు, గొర్రెతోలు కప్పుకున్నాడు తోడేలు బోధకుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియులారా, మీరు అసలు యేసు ప్రభువులాగా ఉండలేస్తారా? మీరు అసలు యేసు ప్రభువులాగా మీరు దీక్షను ఉండలేస్తారా? ఉపవాసం ఉంటే మీరు చచ్చిపోతారు, కాబట్టి ఉండొద్దు అంటున్నాడండి. ఎంత ప్రమాదకరమో చూడండి. నేనేమంటానంటే, నువ్వు యేసు ప్రభుని అనుసరిస్తున్నావు కదా, నువ్వు పెద్ద బోధకుడు అని ప్రచారం చేసుకుంటున్నావు కదా, ఈ మధ్యలో నువ్వు వెళ్తున్నప్పుడు నలుగురిని పెడుతున్నావు కదా కుర్రోళ్ళని. నేనేమంటానంటే, నువ్వు బోధకుడివి కదా, మరి నువ్వు కూడా యేసు ప్రభు లాగానే ఉండాలిగా. యేసు ప్రభు శిష్యుడు కూడా యేసు ప్రభుని పోలి ఉండాలి కదా. మరి నువ్వు యేసు ప్రభులాగా ఉంటున్నావా? తూచే తప్పకుండా ఉండలేకపోతున్నావు కదా. మరి నువ్వు కూడా ఆపేయాలి కదా, బోధన ఆపేయాలి, క్రైస్తవుడిగా ఉండటం కూడా ఆపేయాలి. నీ వ్యవహారం అంతా కూడా వ్యాపారమే. అది అంతకుముందు కూడా వ్యాపారం చేస్తా, ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నా. పేర్లు ఎందుకులేండి, ఇవి మీకు అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుందండి. ప్రియులారా, మనందరం కూడా జాగ్రత్త పడవలసినటువంటి రోజులండి ఇవి. పై క్రైస్తవ జీవితాన్ని జీవించడంలో ఉపయోగం లేదు. మన జీవితాలని క్రీస్తుకి వ్యతిరేక సాక్ష్యం పలుక్కుంటా పైకి నేను ఆదివారం గుడికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, జపమాల చెప్తున్నాను, బయటికి వెళ్ళేసి నేను చేయాల్సిన అన్యాయాలు, అక్రమాలు, పాడు పనులు చేస్తుంటే ఉపయోగం లేదు. ఆ రేవతి తాను పోలీసులో ఉండి కూడా సాక్ష్యానికి నిలబడ్డది. ఆమె జీవితం ఇంకా పూలబాట కాదు, సవాలు బాటే. నీవు నేను ఏ విధంగా ఉన్నాం? ప్రభువుని వేడుకుందాం. ఈ వాక్యం అంతా కూడా కొద్ది సవాలుతో కూడుకుందేనండి. కొంచెం మనల్ని గుచ్చుకుంటుందండి, కానీ ఆత్మపరిశీలనకు ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగపడుతుంది. నా క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంది? ఏదైనా అన్యాయం, అక్రమం జరుగుతున్నప్పుడు నేను న్యాయం పక్షాన ఉండటానికి సిద్ధంగా ఉన్నానా? లేకపోతే నాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి వీడి పక్షానే ఉంటాను? ఉపయోగం లేదండి. అది ఈ జీవితం వరకు కొన్నాళ్ళు మాత్రమే. ఆ దెబ్బకొట్టుద్ది ఎప్పుడో ఒకసారి. ప్రభువుని వేడుకుందాం. క్రైస్తవులందరి కోసం ప్రార్థన చేద్దాం. క్రైస్తవ విరోధుల కోసం ప్రార్థన చేద్దాం. నిజమైనటువంటి బోధకులుగా ఉండేటట్లుగా బోధకులు మాలో ఉన్న లోపాలను తీసివేసుకొని, మనలో ఉన్న లోపాలను తీసుకొని క్రీస్తుకి సాక్ష్యం పలికేటువంటి క్రైస్తవులుగా ఉండేటువంటి, సత్యానికి సాక్ష్యం పలికేటువంటి బిడ్డలుగా ఉండటానికి కాల్సిన శక్తిని, ధైర్యాన్ని, అనుగ్రహాన్ని, అభిషేకాన్ని ఇవ్వమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసురాజా, ఈనాడు తమిళనాడు రాష్ట్రంలో 2 వ్యక్తులు అన్యాయానికి గురి అయ్యి మరణించినప్పుడు ఆ రేవతి అనే తల్లి సాక్ష్యం పలికింది. సత్యం పక్షాన ఉంది, నిజానికి సాక్ష్యం పలికింది. ఆమె సాక్ష్యం ధర్మం గెలిచేటట్లుగా చేసింది. మా జీవితాలలో, మా బ్రతుకులలో మేము చూస్తూ ఉండగా అన్యాయం, అక్రమం జరిగినప్పుడు మేము న్యాయం పక్షాన ఉండడానికి, ధర్మం పక్షాన ఉండడానికి, సత్యం పక్షాన ఉండడానికి, నీ పక్షాన ఉండడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభుగా. అవసరమైతే మా ప్రయోజనాలు కొన్ని పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండే శక్తిని మాకు ఇవ్వండి. లేకుంటే ప్రయోజనం లేదని నువ్వు చెప్తున్నావు ప్రభుగా. నా కొరకై మీరు సాక్ష్యాన్ని పలకడానికి సిద్ధంగా లేకపోతే అన్యజనుల ముందు పరలోకంలో నా తండ్రి సమక్షంలో కూడా మీ పక్షాన నేను మాట్లాడనని పలికారు కదా. ఆ ధైర్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి, ఆ శక్తిని మాకు ఇవ్వండి ప్రభుగా. ఓ యేసురాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్న బిడ్డలందరినీ కూడా ఒక్కసారి మీరు కుదిపి లేపండి. ఆ సత్యాన్ని బిడ్డలకు నేర్పించండి. ఆ సత్యం పక్షాన ఉండే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి ప్రభువా. వేదనలో, బాధలలో ఉన్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు
నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని ఇవ్వండి. ప్రపంచానికి శాంతినివ్వండి ప్రభు. యుద్ధాలు ఆపండి ప్రభుగా. నీ పక్షాన పాపుగారు మాట్లాడుతుండగా, ట్రంప్ లాంటి దేశ నాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తుండగా ప్రభువా కనువిప్పు కలిగించండి తండ్రి. శాంతి సమాధానం నెలకొల్పమని, నీ బిడ్డలందరిని దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.